మేడం సంగతి నిన్న ఆ పార్టీ పెట్టి అవే మాట్లాడినటువంటి ఆ మాట నిన్ననే కౌంటర్గా మనం కూడా మాట్లాడడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఏమని చెప్తా ఉంది, జాతిపిత తెలంగాణ ఎవరిచ్చింది మేడం? మరి మీ నాన్నకు జాతిపిత అన్నటువంటి బిరుదు ఏ సంస్థ ఇచ్చిందో ఒకసారి చెప్పాలి. ఏదైనా గుర్తింపు పొందినటువంటి సంస్థ ఇచ్చిందా, లేకపోతుంటే మీరే పెట్టుకున్నారా జాతిపిత అని? తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారు. తెలంగాణ జాతిపిత అంటే అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ని తీసుకోవచ్చు. వాళ్ళు కదా అటువంటి మహనీయులు ఉన్నారు జాతిపితలు. మీ నాన్న ఏమున్నది? 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాక్షసులకు కుటుంబం అంతా దోచుకున్నారు. మీరు జాతిపితలు ఎట్లయితారు? జాతిని పీడించేటువంటి వాళ్ళైతారు తప్పించి. కేసీఆర్ మీద ఈగ వాలిన ఊరుకోం. ఆయన కేసీఆర్ మీద ఈగలు ఎందుకు వాళ్తాయి మేడం? మరి కేసీఆర్ మీద ఈగ వాళ్తే ఏం చేస్తారు మీరు? అసలు ఈగలు ఎందుకు వాళ్తాయి ఆయన మీద? ఈగ వాళ్తే ఊరుకోం, కానీ ఎటు పడితే అట్లా మాట్లాడుతూ పార్టీని అయితే డ్యామేజ్ చేస్తాం, కానీ ఈగ వాళ్తే మాత్రం ఊరుకోదు అన్నట్టు. ఏమైనా వాళ్ళని ఈగ మాత్రం వాళ్ళొద్దు ఆయన మీద. ఆ బక్క మనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఇక మిగతా వాళ్ళందరూ బెయిన్లుగా ఒక్క బక్క మనిషి పోరాడితే మాత్రం తెలంగాణ వచ్చింది. ఇక 1200 మంది చచ్చిపోయింది. ఇక వాళ్ళ శవాలు, వాళ్ళ పీనికలు వీళ్ళ పరిగణలోకి రావన్నట్టుగా ఒక బక్కపానం పోరాడితేనే వచ్చింది ఉంటుంది మేడం. వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. ఇటువంటి మాటలు ఇప్పటికైనా బంద్ చేయాలి. వాళ్ళ గుర్తులు లేవా? వాళ్ళు లేకపోతే మీ నాన్న ఎక్కడిది, నువ్వెక్కడిది? అమెరికాలో చిప్పలు కడుకోవటోళ్ళు వీళ్ళంతా. అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని ఈమె చెప్తుంది. మరి ఒక్కరితోంటే వచ్చిందని చెప్పేసి అంటావు. శ్రీకాంతాచారి గారు చనిపోయినటువంటి అమరవీరుడు మండుతున్నటువంటి ఆ అగ్నిలో మొత్తం అంతా కూడా శరీరాన్ని అంతా కూడా కాల్చుకున్నాడు. అటువంటి వాళ్ళు గుర్తుండేది వీళ్ళకు. నోటీసులకు నిరసనగా ఈ నెల 4వ తేదీన మహాధర్నా. కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి. సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అనరు. యువ వికాసానికి రాజు పేరు ఎందుకని ప్రశ్న. తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీసు ప్రారంభం. ఈ విషయంలో నేనేమంటానంటే, నోటీసులకు నిరసన ఎవరికి ఇచ్చిన నోటీసులు, ఎందుకు ఇచ్చిన అనేది ఒకసారి ముందుగా చూసుకోవాలి. నోటీసులకు కాళేశ్వరంలో జరిగినటువంటి మీ నాయన చేసినటువంటి దోపిడీ, మేడిగడ్డ పేరు మీద కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి మేడిగడ్డకి డిజైన్ చేసింది ఎవరు? దాని లోపాల పైన ఒక కమిషన్ వేసింది రాష్ట్ర సర్కార్. దానిపైన సమాధానం చెప్పాలని నోటీసులు ఇస్తే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా బట్టలు చెప్పుకుంటా ఉన్నారు. ఈమెమో నేరుగా పోయి అక్కడ ధర్నా చౌకాడ ధర్నా చేస్తుంది. ఈమె దేనికి ధర్నా? ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళ పక్షాన పోరాడు, పోయి మాట్లాడు. ఇంకా లేకపోతుంటే ప్రభుత్వ హామీలపై నిలది, దానిపైన ఒక ధర్నా చేయి. దానికో అందం ఉన్నది. కానీ మీ నాయన చేసినటువంటి దొంగతనాన్ని ఎనికేసుకొస్తా ఇట్లా కొంగు పక్క పెట్టి ఇట్లా సాటుగా తీసుకొని వచ్చి మళ్ళీ మా నాయన దోషి కాదు నిర్దోషి అని చెప్పేసి ఏదో తెలంగాణ సమాజానికి మళ్ళీ పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్పించి, 1,00,000 కోట్ల రూపాయలను మొత్తం దరిద్రులారా మొత్తం అంతా దాంట్లోకెళ్ళి కమిషన్ల పేరు మీద తిన్నారు కదా మీరే. దాన్ని బయట పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైతే, లేదు 4వ తారీఖున నేను ధర్నా చేస్తే నేను మా నాయనకి ఎట్లా నోటీసులు ఇస్తామని. దొంగకు మరి నోటీసులు ఇవ్వకపోతే ఇంకేమి ఇస్తారు? మరి గొర్ర గుంజుకుపోయి అలా వేయాలన్నా మరి ఏమన్నా జైల్లో? ఈ మాట తెలంగాణ జాతిపిత అట. ఇలా జాతిపితను ఎవరిచ్చినో మరి వీళ్ళకి బిరుదులు ఎవరిచ్చినో మరి వీళ్ళకి తెలుదా? కేసీఆర్ తెలంగాణ జాతిపిత అని ఆయనకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్ తెలంగాణకు ఇవ్వడమే. మాకు ఏం సంబంధం లేదు మేడం. మీ అయ్యకిస్తే మాకేం అవసరం? యావత్ తెలంగాణ సమాజానికి ఎందుకు ఇస్తారు మేడం? మీ నాయనకి ఇస్తే, మీ నాయన కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు మింగినటువంటి దొంగ అని చెప్పేసి అంటా ఉన్నారు. దానిపైన కేవలం జైలు వేసేదానికి కాదు కదా, విచారించే తీసుకుపోతా ఉన్నారు. ఎవరినైనా విచారించేటువంటి అర్హత ఉంటుంది. అనుమానం ఉన్నప్పుడు విచారిస్తారు. ప్రభుత్వ బాధ్యత. 1 పైసా 2 పైసా 1,00,000 కోట్ల రూపాయలు కదా, విచారించకపోతే ఏం చేస్తారు? యావత్ తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి నోటీస్ మాకేం పని? తిన్నది మీరు, దొంగలు మీరు, మీ కుటుంబం అంతా దొంగలు, మీరు కక్కాల్సింది, మాకేం పని? తెలంగాణ జాతిపిత అని ఆయనకు నోటీసులు ఇవ్వడం అంటే యావత్తు తెలంగాణకు ఇవ్వడమేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు. కేసీఆర్ మీద ఈగ వాలిన ఊరుకోబోమని హెచ్చరించారు. అసలు కేసీఆర్కు నోటీసులు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. నీకు తెలియదా ఎందుకు ఇచ్చిందో? తెలంగాణను 1 కోటి ఎకరాల మాగానిగా మార్చినందుక, రైతు బంధు రైతు బీమా ఇచ్చినందుక అని నిలదీశారు. ఇక ఈయన వీళ్ళ నాయన కష్టం చేసి చెమటోడ్చి అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లో పంట పండించి ఆ వచ్చినటువంటి పైసలు ఇప్పుడు రైతు బంధు రైతు భరోసాలు 7,00,000 కోట్ల రూపాయలను అప్పులు చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా. ఇంతకెళ్ళి ఇచ్చినట్టు చెప్తాను ఆమె. మాగానిగా మార్చినందుక, రైతు బంధు రైతు బీమా ఇచ్చినందుక అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి ఏటా 20 లక్షల ఎకరాలకు పైగా సాగునీటిని కేసీఆర్ ఇవ్వడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఓర్వలేకపోతాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1 కోటి ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని చెప్పిండు కేసీఆర్. గతంలో కేసీఆర్ కానీ కేటీఆర్ 1 కోటి ఎకరాలకు మాగాన్ని చేసినామని చెప్తాడు.
ఇప్పుడు కవిత అంటే 20 లక్షలు అని చెప్తాను. ఈ చెప్పులు ఇక వాళ్ళ ఫ్యామిలీ మాటలే చక్కగలేవు. కేసీఆర్ సాగునీటి ఇవ్వడం చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఊరవలేకపోతున్నదని అందుకే నోటీసులు ఇచ్చిందని అన్నారు. అసలు అది కాళేశ్వరం కమిషనా లేదంటే కాంగ్రెస్ కమిషన్ అని ప్రశ్నించారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు రాష్ట్రంలోని ప్రతి బిడ్డ బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎవరు బాధపడట్లేదు మేడం, కేసీఆర్ బిడ్డ అయినటువంటి నువ్వే బాధపడట్లేదు. తెలంగాణ బిడ్డలు ఎట్లా బాధపడతారు? మంచిగానే ఇచ్చినవని నువ్వు అనుకుంటా ఉన్నావు. తెలంగాణ బిడ్డలంతా బాధపడతా ఉన్నారట. కడుపులో బిడ్డ అయినటువంటి నువ్వే బాధపడట్లేదు కదా, మాకేం పని? శనివారం బంజారాహిల్స్ నందినగర్లోని తన ఇంటి పక్కనే తెలంగాణ జాగృతి కొత్త ఆఫీసును కవిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు నిరసనగా జూన్ 4న జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని చెప్పారు. మహాధర్నా మీరు మోకాళ్ళ మీద నడిచేటువంటి ధర్నా చేయాలి. మీరు అక్కడి నుంచి ఏది ధర్నా చౌక్ నుంచి ఇక్కడ అసెంబ్లీ దాకా మీరు మోకాళ్ళతో నడుచుకుంటూ వచ్చేటువంటి ధర్నా చేయాలి. తప్పైపోయిందని చెప్పి తప్పైపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మా నాన్న మా కుటుంబం అంతా దోసుకున్నదని మోకాళ్ళ మీద వచ్చి అసెంబ్లీ కాడికి వచ్చి క్షమాపణలు చెప్పిపోండి. గాధారణ చేయాలి తప్పించి మీరేమో నాయనను కాపాడేందుకు మహాధారణ చేస్తారు. అది కూడా జాగృతి ఆధ్వర్యంలో మహాధారణ చేస్తామని చెప్పిన మహాధారణ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ బక్కపలచటి మనిషి కేసీఆర్ పిడికిలెత్తి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. ఇక నాకు మేడం మరి మీరేమో మీరు ఎమ్మెల్సీ అయిపోయినా నాకు ఎందుకంటే రక్తం సలసల మసిలిపోతా ఉన్నది మీరు అట్లా మాట్లాడుతూ ఉంటే. బక్కపలసని కేసీఆర్ పిడికిలు బిగిస్తే వచ్చిందట. పిడికిలు బిగిస్తే మాత్రం వచ్చింది. చచ్చిపోయినట్టుగా పోయిన వాళ్ళది అయిపోయింది. వాళ్ళ త్యాగాలు అయిపోయినాయి. వాళ్ళు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చేసినటువంటి మేలంతా అయిపోయింది. చచ్చిపోయిన అసలు భూమి మీద లేకుండా పోయింది కదా వాళ్ళు. తెలంగాణ కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి చచ్చిపోయినటువంటి వాళ్ళ యొక్క త్యాగాలు గుర్తు చేసుకోరా మీరు? ఒక బక్కపలసని మనిషి కేసీఆర్ పిడికిలెత్తి పోరాడితేనే తెలంగాణ వచ్చింది, ప్రత్యేక రాష్ట్రం వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు సీఎం కుర్చీలో కూర్చున్నారు. అది మర్చిపోయి కేసీఆర్కే నోటీసులు ఇస్తారా? అసలు కాళేశ్వరం కమిషన్ ఏమైంది, దాని కుట్రలేంది అన్నది ఈ నెల 4న ధర్నాలో వివరిస్తాం. ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోకుండా రైతులను ఎండబెడుతున్నారు, కాంట్రాక్టర్లకు వంతన పాడుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. ప్రజల గొంతుకగా పనిచేస్తున్నాం. తెలంగాణ జాగృతి 2006 నుంచి ప్రజల గొంతుకగా పనిచేస్తున్నదని కవిత చెప్పారు. జయశంకర్ కేసీఆర్ స్ఫూర్తితోనే జాగృతి విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ కు ఒక కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతిలా పనిచేస్తాయని తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక అంశాలను ప్రజలకు వివరించేలా జాగృతి తరపున ఉద్యమంలో పోరాడామని గుర్తు చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనకు ప్రస్తుత పాలనకు చాలా తేడా ఉందని కవిత చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కనీసం జై తెలంగాణ అనరని పేర్కొన్నారు. ఇప్పటికైనా జై తెలంగాణ అని అనాలని అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు. లేదంటే సీఎం కుర్చీలో కూర్చునే హక్కు రేవంత్ కు లేదన్నారు. జూన్ 2న రాజీవ్ వికాసం స్కీమ్ తెస్తామంటున్నారు. తెలంగాణ పథకాలకు రాజీవ్ పేరు ఎందుకు? తెలంగాణతో సంబంధం ఉన్న వాళ్ళ పేరు పెట్టాలి. శ్రీకాంతచారి, యాదిరెడ్డి, కారోజు నారాయణరావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, దొడ్డి కుమరయ్య వంటి పేర్లు పెట్టాలి. మేడం మంచిగానే ఉన్నది, మీరు పెట్టినటువంటి దానికి యాక్సెప్ట్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ అని చెప్పేసి రేవంత్ రెడ్డి అనాలే. మరో పక్కన రాజీవ్ యువ వికాసం అన్నటువంటి పేరు, రాజీవ్ గాంధీకి తెలంగాణకి ఏం సంబంధం అని అంటా ఉన్నావు కదా, సరే ఓకే అయినా పర్లేదు. ఆ పేరుని తీసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీకాంతచారి గారి పేరో లేకపోతే యాదిరెడ్డి గారో లేకపోతే కాళోజీ గారి పేరో పెట్టాలంటా ఉన్నావు. మీ యొక్క డిమాండ్ ఓకే పరిగణలోకి తీసుకుంటాం. కానీ మీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు, మీ నాయన ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అన్నటువంటి ఒక పేరు పెట్టిండు, గుర్తుంటే ఉండదు కావచ్చు. కేసీఆర్ కిట్ అంటూ ఒకటి పెట్టిండు. మరి శ్రీకాంతచారి పేరు పెట్టవచ్చు కదా, లేకపోయినట్లయితే యాదిరెడ్డి గారి పేరు పెట్టవచ్చు కదా, కాళోజీ పేరు పెట్టవచ్చు కదా. మరి ఆ రోజు ఎందుకు పెట్టలే మేడం? ఆ రోజు ఏమో నోరు మూగపోయింది, ఆ రోజు అడగలేదు మరి దీని గురించి. లేదంటే మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన పివి నరసింహారావు పేరైనా పెట్టాలి ఆమె డిమాండ్ చేశారు. పొరుగు రాష్ట్రం నీటిని తరలించుకుపోతున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. నదుల అనుసంధానం పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు బరకచర్ల రిజర్వాయర్ కడుతున్న సీఎం రేవంత్ రెడ్డి ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. నదుల అనుసంధానం పైన నాడు కేంద్రం ఒత్తిడి తెస్తే తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి నీళ్లు తీసుకుపోవాలని కేసీఆర్ తేల్చి చెప్పారని గుర్తు చేశారు. కేంద్రం ఒప్పుకోకుండా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ కడతామని చెప్పిందన్నారు. కానీ ఇప్పుడు రివర్ లింకింగ్ పాయింట్ పోలవరానికి తీసుకెళ్లారని, పోలవరం నుంచి 200 టీఎంసీల నీటిని తరలించబోతున్నారని ఆరోపించారు. చెన్నైకి తాగునీటి తరలింపు పేరిట తెలంగాణ నుంచి గోదావరి నీళ్లను తరలించుకుపోయే కుట్రలకు తెరలేపుతున్నారని ఆమె ఆరోపించారు. సీఎం దీనిపై వెంటనే మాట్లాడాలని చెప్పేసి ఆమె మాట్లాడుతూ బీసీ బిల్లును డీ ఫ్రిడ్జ్లో పెట్టే ప్రయత్నం బీసీ బిల్లును
కేంద్రంలో బీజేపీ సర్కార్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని కవిత ఆరోపించారు. అదే చేస్తే జాగృతి తరపున తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని, కేంద్రానికి సెగ తగిలేలా రైలు రోకోలు చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీతో భేటీలో రేవంత్ కనీసం బీసీ బిల్లు గురించి మాట్లాడలేదని అన్నారు. రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్ర ప్రయోజనాలపై పోరాటం లేదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టేలోపే జాగృతి తరపున పోరాడి బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని చెప్పారు. కాగా జాగృతి విద్యార్థి విభాగం, ఎస్సీ ఎస్టీ విభాగం, ముస్లిం సిక్కు క్రిస్టియన్ మైనార్టీ విభాగాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతూ ఉన్నది. మీకు బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉందా కవిత గారని అడుగుతా ఉన్నా. బీసీలను మోసం చేసింది మీరు కాదు. ఆ రోజు మీరు చేసినటువంటి కులగణన, కుటుంబ సర్వే, ఇంటింటి సర్వే చేసి ఆ కాగితాలను దగ్గర పెట్టుకుంటారు, బయటకు పెట్టారు. అయితే బయట పెట్టిల్లా? బయట పెట్టకుండా 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉండి బీసీలకు అన్యాయం చేసి బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లు సైతం కూడా తగ్గించినటువంటి గొప్ప చరిత్ర అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా దయ్యాలే వేదాలు వల్లించినట్టుగా చంపినోడ పోయి ఆ శవం ముంగట ఎగిరినట్టుగా ఇలా కవిత యొక్క మాటలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే బీసీలను అన్యాయం చేసింది మొదట బీఆర్ఎస్ పార్టీ. 33 నుంచి 20% రిజర్వేషన్లను తగ్గించింది బీఆర్ఎస్ పార్టీ. దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది బీసీలంతా కూడా పోటీలకు దూరం అయిపోయారు, సర్పంచులు కాలేకపోయారు. మరి ఇప్పుడు బీసీ బిల్లును ఇక్కడైతే చట్టసభలో ఆమోదించులు ఆ కేంద్రానికి పంపించేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఎంతో కొంత ముంగటైతే పడ్డది. అది అవుతుందా కాదనేది రెండో అంశం. కానీ ఇక ఈమె పోయి మళ్ళీ ఢిల్లీలో కూర్చొని రైలు రోకో చేసి పిడికిలు బిగించి మళ్ళీ ఆడ ఉద్యమం చేసి వస్తాడు అక్క. ఎమ్మెల్సీ గారు మాట్లాడుతూ ఉన్నారు అన్నమాట. సరే వెళ్ళు తల్లి వెళ్ళు. సో ఇది తెలంగాణ జాతిపితకు ఎట్లా నోటీసులు ఇస్తామనేది నిన్న కవిత కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత మాట్లాడినటువంటి ఆ మాటలు అయితే